మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఖజానాకు మునిపెన్నడూ లేని స్థాయిలో భారీ చిల్లులు పెడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రయోగించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైన కేవలం మొదటి 24 గంటల్లోనే దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు గాల్లో కలిసిపోయాయి. అసలు ఈ యుద్ధానికి అమెరికా ఎందుకు అంతలా ఖర్చు చేయాల్సి వస్తుంది? ఒకవేళ ఈ యుద్ధం ఇలాగే మరో నెల రోజుల పాటు కొనసాగితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? అమెరికా ఇజ్రాయెల్ ఈ ఆర్థిక భారాన్ని మోయగలవా? ఎస్, యుద్ధం అంటే మాటలు కాదు. ఒక దేశంపై గెలవాలంటే కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సిందే. అందుకే ఇప్పుడు ఇరాన్పై గెలుపు కోసం అమెరికా ఇజ్రాయెల్ భారీగానే ఖర్చు చేస్తున్నాయి. ఎంతలా అంటే దాడులు మొదలైన మొదటి 24 గంటల్లోనే అమెరికా సుమారు $779 మిలియన్, అంటే దాదాపుగా మన కరెన్సీలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీనికి ప్రధాన కారణం వారు వాడిన ఆయుధాలే. ఇరాన్ బంకర్లను ధ్వంసం చేయడానికి వాడిన ఒక్కో B-2 స్టెల్త్ బాంబర్ కేవలం గాల్లో ఎగరడానికే గంటకు కోట్ల రూపాయల మెయింటెనెన్స్ తీసుకుంటుంది. అంతేకాదు, యుద్ధం మొదలు పెట్టక ముందే తమ యుద్ధ నౌకలను విమానాలను మిడిల్ ఈస్ట్కు తరలించడానికి అమెరికా ముందస్తుగా మరో 5,500 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన USS గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి భారీ నౌకలను సముద్రంలో ఆపరేట్ చేయడానికి రోజుకు అక్షరాల 58 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. అమెరికా టాప్ ఎకనామిక్ ఎక్స్పర్ట్ పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ డైరెక్టర్ అయిన కెంట్ స్మెటర్స్ అంచనా ప్రకారం ఈ యుద్ధం కనుక ఒక నెల రోజుల పాటు కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏకంగా $210 బిలియన్ నష్టం వాటిల్లుతుంది. అంటే మన కరెన్సీలో సుమారు 17.4 లక్షల కోట్ల నుంచి 18.8 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఇది మన భారతదేశ వార్షిక రక్షణ బడ్జెట్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. కేవలం ఆయుధాలు, దాడుల్లో కూలిపోతున్న విమానాలు, మిసైల్స్ రీప్లేస్మెంట్ కోసమే సైన్యానికి సుమారు 65 బిలియన్లు, అంటే 5.4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఒక డ్రోన్ లాంచ్ చేస్తే దాన్ని కూల్చడానికి కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్ క్షిపణులను వెంటనే అమెరికా వాడాల్సి వస్తుంది. ఒక పక్క అమెరికా పరిస్థితి ఇలా ఉంటే, ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఇజ్రాయెల్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఇరాన్ దాడుల భయంతో ఇజ్రాయెల్లో పాఠశాలలు, వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి. లక్షలాది మంది యువకులు, రిజర్వ్ సైనికులు తమ ఉద్యోగాలు వదిలేసి యుద్ధ రంగానికి వెళ్ళిపోయారు. దీనివల్ల ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు వారానికి ఏకంగా $3 బిలియన్, సుమారు 25,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రకటించింది. ఇక అంతిమంగా ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది అగ్రరాజ్యాలకు ప్రాణ సంకటంగా మారుతుంది. ఇది కేవలం వాళ్ళ ఆర్థిక వ్యవస్థలకే కాదు, గ్లోబల్ ట్రేడ్ మరియు చమురు సరఫరా ఆగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల జేబులకు కూడా చిల్లులు పడడం ఖాయం. మరి ఇరాన్ ప్లాన్ చేసిన ఈ ఎకనామిక్ వార్ఫేర్ సక్సెస్ అవుతుందా? అగ్రరాజ్యాలు ఈ ఆర్థిక భారాన్ని ఎక్కువ కాలం మోయగలవా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తోంది. మరి అమెరికా చేస్తున్నటువంటి ఈ యుద్ధం ప్రపంచంలోనే నెంబర్ 1గా చెప్పుకునేటువంటి పవర్ఫుల్ కంట్రీగా చెప్పుకునేటువంటి అమెరికా ఇజ్రాయెల్తో కలిసి చేస్తున్నటువంటి ఈ యుద్ధం సరిగ్గా ఏడాది కిందట, అంటే 10 నెలల కిందట ఇదే ఇరాన్లో అప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి కూడా ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలను కూడా అప్పట్లోనే దాదాపు 1,00,000 కోట్లకు పైబడినటువంటి ఆయుధాలను ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్కు చేరవేసింది. ఇప్పుడు తాజాగా నేరుగా అమెరికానే కథన రంగంలోకి దిగడంతో ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్, అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ సౌదీ అరేబియా, ఖతార్, UAE, ఒమన్, అలాగే బెహ్రాన్, ఇలా అనేక దేశాలకు సంబంధించినటువంటి ఆయా దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్ అక్కడ ఉన్నటువంటి స్థావరాలను కాపాడుకోవడం కోసం ముఖ్యంగా ఇరాన్ వేస్తున్నటువంటి మిసైల్స్, ముఖ్యంగా ఇరాన్ అతి తక్కువ ఖర్చుతోనే వాడుతున్నటువంటి సూసైడ్
డ్రోన్స్. ఈ డ్రోన్స్ని అడ్డుకోవడం కోసం, వాటిని ఇంటర్సెప్ట్ చేయడం కోసం అమెరికా ప్రయోగిస్తున్నటువంటి మిసైల్స్ ఖర్చు కూడా తడిసి మోపిడవుతున్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే అమెరికాలో అంతర్గతంగా ఈ యుద్ధం వల్ల అమెరికాకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి 1,00,000 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా కూడా అమెరికా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ వైపు నిలబడింది. ఇజ్రాయెల్కి ఇప్పటి వరకు కూడా కేవలం ఆయుధ సంపత్తిని, ఆయుధాలను మాత్రమే అందిస్తూ వస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు తాజాగా గత కొన్ని రోజుల నుంచి ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం కావచ్చు, దాడులు కావచ్చు, అమెరికాలోనే శక్తివంతమైనటువంటి స్టెల్త్ బాంబర్స్ను కావచ్చు, ఫైటర్ జెట్స్ను కావచ్చు, ఇలా లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి మరీ ఈ యుద్ధాన్ని చేస్తుంది అమెరికా. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఈ యుద్ధం చేయడం వల్ల అమెరికాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? నిజంగా ఇరాన్ను పూర్తిగా తుడిచిపెట్టేలా చేస్తే అమెరికాకు నిజంగానే ప్రయోజనం కలుగుతుందా? సో ఇజ్రాయెల్ పూర్తిగా ఒకవేళ ఇరాన్ని పూర్తిగా స్మాష్ చేస్తే, ఇరాన్కి సంబంధించినటువంటి పూర్తిగా నాయకత్వాన్ని అంతా కూడా తుడిచిపెట్టేస్తే ఇరాన్కు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? నిజంగా ఆర్థికంగా ఈ దేశాలు ఒకవేళ అమెరికా వ్యాపార పరంగా, డాలర్ పరంగా చూసినా కూడా, చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయినా కూడా, ఏదైతే ఆయిల్కి సంబంధించినటువంటి ట్రేడింగ్ ఈ దేశాల మధ్య, గల్ఫ్ దేశాల మధ్య నిలిచిపోయినా కూడా దాన్ని అవకాశంగా మలుచుకొని అమెరికా తన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను సో ఎక్కువ రేటుకు, ఎక్కువ ధరకు ప్రపంచ దేశాలకు అమ్మేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమెరికాకు వచ్చినటువంటి నష్టం పెద్దగా ఇప్పట్లో ఉండకపోవచ్చు. భవిష్యత్తులో వాటిని డాలర్ రూపంలో, మరింతగా దాన్ని ఆదాయ రూపంలో సమకూర్చుకునేటువంటి అతి తెలివితేటలు అమెరికాకు ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ అలా కాదు. ఇజ్రాయెల్ టెక్నాలజీని నమ్ముకొని ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఈ స్థాయిలో లక్షల రూపాయల, కోట్ల రూపాయలను వెచ్చించి ఇరాన్ మీద చేస్తున్నటువంటి ఈ యుద్ధం వల్ల తిరిగి మళ్ళీ ఆర్థికంగా పుంజుకోవడానికి, ఆర్థికంగా స్థిరంగా ఉండడానికి సో ఇజ్రాయెల్కి ఎంత కాలం పడుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. సో చూద్దాం ఎన్ని రోజుల్లో ఈ యుద్ధం ముగుస్తుంది. సో ఇరాన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా అమెరికా సైనిక స్థావరాల మీద, ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ మీద, అలాగే ఇజ్రాయెల్ మీద వరుసగా దాడులు తిరిగి తిప్పికొడుతున్నటువంటి ఇరాన్ ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది, ఎప్పుడు ఈ యుద్ధాన్ని ముగిస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి. వీరితో పాటుగా ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్తో పాటుగా నేటో దేశాలు కూడా ఈ యుద్ధంలోకి ఎంటర్ అవుతుండడం, ఇప్పటికే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి వార్షిప్ కూడా, ఫ్లైట్ క్యారియర్ కూడా సో ఇప్పుడు ఈ మిడిల్ ఏషియాకి సంబంధించినటువంటి సీలోకి ఎంటర్ అవుతుండడంతో ఇప్పుడు మిగిలినటువంటి దేశాలు కూడా ఈ యుద్ధంలోకి దిగబోతున్నాయి. నాటో కూడా దిగబోతుంది. బ్రిటన్ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ రెండు దేశాలకి సపోర్ట్ చేయడంతో సో ఇప్పుడు చైనా, రష్యా, అలాగే నార్త్ కొరియా ఈ మూడు దేశాలు పరోక్షంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తుండడంతో ఇప్పుడు ప్రత్యక్షంగా ఒకవేళ ఈ దేశాలు కూడా వార్లోకి ఎంటర్ అయితే ఇక పరిస్థితి చేదాటిపోతుంది. యుద్ధం ఎన్ని రోజులకు ముగుస్తుందో కూడా, ఎన్ని నెలలకు ముగుస్తుందో కూడా ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎంతో నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. తిరిగి ఇజ్రాయెల్ ఎప్పటికీ కోలుకుంటుందో చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకవేళ అగ్రదేశాలన్నీ కూడా యుద్ధంలోకి వస్తే మొత్తం అగ్రదేశాల ఆర్థిక వ్యవస్థ అంతా కూడా తలకిందులుగా మారే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు? అమెరికా ఈ యుద్ధం చేయడం వల్ల, ఇంత ఖర్చు పెట్టి అమెరికా ఈ యుద్ధాన్ని చేయడం వల్ల అమెరికాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? సో ఇంతమందిని బలికొనడం, ఇన్ని లక్షల కోట్ల రూపాయలను ఇరాన్ యుద్ధానికి వెచ్చించడం, అమెరికా మాస్టర్ ప్లాన్లో భాగంగానే ఇలా ఇంత పెట్టుబడి పెట్టి యుద్ధాన్ని చేస్తుందా? లేదంటే ట్రంప్ చేతగానితనంతో, ట్రంప్ అతి తెలివితేటలతో యుద్ధాన్ని చేసి చివరికి అమెరికాకు అపారమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్.